చూస్తున్నారు కదా! ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది బయట. సో, మనమైతే ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నామంటే, మనం మన బైక్ నా దగ్గరున్న బైక్‌ని నేను ఏలూరుకైతే ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నా. సో, దానికోసం అని చెప్పి నేనైతే ఇక్కడికొచ్చాననమాట. సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో పక్కనే ఉంటదిది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైట్ సైడ్‌లో ఎళ్తే ఇది కనిపిస్తది. ఇక్కడి నుంచి ఈ సెక్షన్‌లో మనకి బైక్స్ అవన్నీ పంపుకోవచ్చు. కావాల్సిన ప్లేసెస్‌కి మనం లైక్ ట్రైన్‌లో ట్రాన్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. బైక్స్, నెక్స్ట్ పార్సెల్ థింగ్స్. సో, ఇదొచ్చేటప్పటికి బైక్ సెక్షన్ అనమాట. సో, మనకేంటంటే పెట్రోల్ అనేది మనమే తీసుకొని వీళ్ళకివ్వాలి. లేదంటే వాళ్ళే తీస్తారు. అదిగోండి అక్కడ నా బైక్‌లో పెట్రోల్‌దయితే పైప్ పెట్టి మొత్తం అంతా తీసేశారు. సో, నాది ఆల్మోస్ట్ 2½ లీటర్స్ వచ్చింది. పెట్రోల్ చాలా వరకు వేస్ట్ అయిపోయింది అక్కడే. ఆ పెట్రోల్ అంతా కూడా వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. మనకేమి ఇవ్వరు. వాటర్ బాటిల్ పట్టుకెళ్ళినా ఇవ్వరు. వాళ్ళేం చెప్తారంటే ఇక్కడ మీరే మెకానిక్‌ని అక్కడ దగ్గరలో మెకానిక్ ఉంది. అక్కడి నుంచే అతని దగ్గర నుంచి తీసుకోండి అంటాడు. కానీ మెకానిక్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. సో, మనకేంటంటే మళ్ళీ అక్కడి నుంచి నడిపించుకు రాలేము కాబట్టి ఇంకా సర్లే అని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తారు. అందరూ ఇలాగే నాలాగే ఇచ్చేసిన వాళ్ళే పెట్రోల్. ఆ పెట్రోల్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయట. సో, వీళ్ళు ఈ పెట్రోల్ కూడా వీళ్ళు సబ్మిట్ చేసేయాలట వాళ్ళ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఫస్ట్ మనకేం కావాలంటే మనం ఏ ఊరైతే మనం బైక్ వేయాలనుకుంటున్నామో దానికంటే స్పెసిఫిక్‌గా ఒక జనరల్ టికెట్ అయితే తీయాలి. అంటే ఇన్ కేస్ మనం అక్కడికి వెళ్ళకపోతే టికెట్ అయితే తీయాలి. ఒకవేళ మనం వెళ్తున్నాం అనుకోండి, మన రిజర్వేషన్ టికెట్ చూపిస్తే మనం ఏ ట్రైన్ అయితే ఎక్కుతామో అదే ట్రైన్‌కి మన వెహికల్ ఏస్తారు. అది నా పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, మనం అక్కడికెళ్ళేటప్పుడు బండిలో పెట్రోల్ మొత్తం తీసేసుకునే వెళ్ళాలి. లేదు వాడినే తీయాలి అనుకుంటే వాళ్ళేం చేస్తారంటే మొత్తం పెట్రోల్ అంతా తీసి ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించాను కదా! సో, అక్కడ వాళ్ళు స్టోర్ చేసేసుకుంటారు. మనకు ఒక్కటి కూడా ఇవ్వరు. మన బాటిల్ పట్టుకెళ్ళినా ఇవ్వరు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అమౌంట్ అయితే ప్యాకింగ్ అంటే మనం ప్యాకింగ్ చేసుకొని తీసుకొస్తే మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎలాగంటే మన అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్‌లో ఏంటంటే ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఫిల్ చేసి మనం ప్యాక్ చేసుకొని వేయొచ్చు. కాకపోతే అక్కడ ఫార్మ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్యాకింగ్ చేస్తారు. ఇది ఒక టెండర్ వాడుకొని ఎవరైతే ఎక్కువ టెండర్ వస్తారో వాళ్ళు ఇది చేసుకుంటారు. ఆ ప్యాకింగ్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఈ ఫార్మ్స్ అన్నీ ఉంటాయి. సో, మనం డైరెక్ట్‌గా మనం ప్యాకింగ్ చేసుకొచ్చినా అక్కడ ఉన్న ఫార్మ్స్ అక్కడ అడిగినా లేవనే చెప్తారు. సో, అందుకని చెప్పి చచ్చినట్టు మనం ప్యాకింగ్ అయితే చేయించుకోవాలి. ప్యాకింగ్ అయితే మనకి బైక్ అయితే 450 తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారు. మనకి స్కూటీకి అయితే 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే డిస్టెన్స్‌ని బట్టి అయితే ప్యాకింగ్ ఛార్జెస్ ఉండవు కానీ నేను విజయవాడకి వేస్తున్నా అని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదిగో ఫామ్ అయితే మొత్తం ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ టికెట్ ఒకటి ఉండాలి. 2 ఉన్నాయా? నెక్స్ట్ బైక్ ఆర్‌సీ ఒకటి ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 4 మన ఆధార్ కార్డ్ జిరాక్స్. ఈ 4 కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. టికెట్, వాళ్ళు ఇచ్చిన ఫాము, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఆర్‌సీ జిరాక్స్. ఈ 4 ఇస్తే నెక్స్ట్ ఇక్కడ అక్కడ అదే మార్కర్‌తో రాస్తున్నారు కదా! సో, అక్కడ మనకి ఏం చేస్తారంటే మనం డబ్బులు అక్కడ పే చేయాలి. సో, నాకైతే 850 రూపీస్ అయింది కౌంటర్‌లో. సో, అది అయిపోయిన తర్వాత మనకు ఒక బార్ కోడ్ ఇస్తారు. అది దాని మీద స్టిక్ చేస్తారు. మనం ట్రాకింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే లేబర్ ఛార్జ్ 150 నుంచి 200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అది కూడా మనం ఇవ్వాలి. నేనైతే ఏలూరు వేస్తున్నాను. సో, ఏలూరు స్టేషన్‌లో నేను తీసుకోవాలి. టోటల్ అమౌంట్ ఎంత అయిందో మనం ఒకసారి కౌంట్ చేసుకుంటే ఫస్ట్ మనం ఒక నార్మల్ జనరల్ టికెట్ తీసుకుంటాం మనం ఏ ప్లేస్‌కి వెళ్దాం అనుకుంటున్నాను. సో, నాకైతే 120 రూపీస్ అయింది. నెక్స్ట్ ప్యాకింగ్ వచ్చేటప్పటికి 450 రూపీస్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 850 రూపీస్ కౌంటర్‌లో, నెక్స్ట్ లేబర్ ఛార్జ్ 150. టోటల్ మనకు వచ్చేటప్పటికి 1500 రూపీస్ అయిందనమాట. సో, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏలూరులో పికప్ చేసుకొని మిగతాదంతా మనం ఆ ప్రాసెస్ కూడా నీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. మనమైతే ఇప్పుడు ఏలూరు అయితే వచ్చేసాము. ఏలూరు రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. మనమైతే ఇక్కడ మనం వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న రిసీప్ట్ ఒకటి, నెక్స్ట్ మన దగ్గర ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తెచ్చుకోవాలి. మనం ఎలాగో మళ్ళీ ఇక్కడ లేబర్ ఛార్జెస్ ఇవ్వాలి, అవి ఒకటి తెచ్చుకోవాలి. సో, నెక్స్ట్ మనం బైక్ కీసి ఎట్లాగానే తెచ్చుకోవాల్సిందే. సో, ఇవన్నీ పట్టుకుంటే మనమైతే ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో, ఇక్కడైతే మనం లోపలికి రాగానే ఇక్కడైతే మనకి కౌంటర్ లోపలికి అయితే వచ్చాము. సో, కౌంటర్ లోపలికి వచ్చి మనమైతే ఇక్కడ తీసుకుంటున్నాము. సో, ఇక్కడ ఏంటంటే మనకి అవర్లీ బేసిస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే ఎట్లా అంటే వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం. సో, వాళ్ళు కాల్ చేసిన తర్వాత 1 అవర్, నెక్స్ట్ 1 అవర్ నుంచి కూడా లైక్ అవర్లీ ఎట్లా అంటే నేను ఒకసారి ఇక్కడ సేమ్ అలాగే ఏలూరు నుంచి హైదరాబాద్కి వేసినప్పుడు నేను ఒక 8 అవర్స్ లేట్గా 9 అవర్స్ లేట్గా వెళ్ళా. సో, ఏమైందంటే
వాళ్ళు ఫోన్ చేసిన 8-9 అవర్స్ తర్వాత వెళ్తే నాకైతే ఫైన్ అయితే దాదాపు ఒక రూ. 850 ఫైన్ వరకు వేశారు. సో అందుకని చెప్పి వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోవడమే బెటర్. సో మనమైతే బయటికి తీసుకొచ్చాం. ఇదో పెద్ద స్టోరీ జరిగింది. మనం ఏలూరుకి వేస్తే అది వాళ్ళు గౌతమి ఎక్స్ప్రెస్కి వేశారు, అది కాకినాడ వరకు వెళ్తుంది. సో మా స్టేషన్ వైపు ప్లాట్ఫామ్ వైపు ఉన్న వెహికల్స్ అయితే తీశారట, కానీ మధ్యలో చేపల బాక్సులు ఐస్ బాక్స్ ఉంటాయట, అటువైపు నా బైక్ ఉందట. సో ఆ చేపల బాక్సులు అవన్నీ ఉన్నాయి కాబట్టి తీయడానికి ఇబ్బంది అని చెప్పి నా బైక్ అట్లనే వదిలేశారు. అది కాకినాడ వెళ్ళిపోయింది. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ ఇక్కడికి రిటర్న్ అవుతుందట. సో అప్పుడు వచ్చినప్పుడు అదైతే అన్లోడ్ చేశారు. సో మొత్తానికి ఇలా అయితే చేశారు. స్టాండ్ బెండ్ చేసేసారు, సైడ్ లైట్ ఎరగొట్టేశారు, నెక్స్ట్ ఫ్రంట్ ఉన్న విండ్షీల్డ్ ముక్క అయిపోయింది. సో ఇవైతే డ్యామేజ్లు అయితే గట్టిగానే జరిగినాయి నాకు. సో మళ్ళీ బయటకు అయితే వచ్చి దీనికి పెట్రోల్ వేయించుకున్న తర్వాత అక్కడ దగ్గరలో మెకానిక్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయించుకున్నాను. పెట్రోల్ లీక్ అవ్వకుండా అదైతే నేను అన్నీ కరెక్ట్గా పెట్టించుకున్నాను. మనకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మిగిలింది. ఓకే, రిపేర్లకి అయితే చాలా ఎక్కువ అవుతుంది. బైక్ వేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.